అయితే శివునికి సంబంధించి ఈ ఆరాధన శ్రావణ మాసంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. శివారాధన అంటే ఈ రోజు చెయ్యాలి, ఈ మాసంలో చెయ్యాలి అని ఉంటుందా? ఉండదు. శివుడు లేకపోతే పరబ్రహ్మ స్వరూపం యొక్క ఎన్నో రూపాలు. భగవంతుడిని ప్రతి క్షణం మనం స్మరించుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన శక్తి లేకపోతే ఒక్క క్షణం కూడా మనకి జరగదు. అంటే కదలదు. కదలిక, జీవ చైతన్యం భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. కానీ శ్రావణ మాసం అనేటప్పటికీ ప్రకృతిలో ఒక మార్పు. ఈ మార్పుకి సంబంధించి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? ఎటువంటి ఆరాధన చెయ్యాలి? అనే క్రమంలో శివ ఆరాధన కూడా ముఖ్యంగా శ్రావణ సోమవారాలు అనేటట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సోమ అనేటప్పటికి స ఉమా అంటే ఉమతో పాటుగా స ఉమా ఉమతో పాటుగా ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించటం అన్నది ఒక నిర్వచనం. శివ అనే శబ్దానికి ఎన్నో నిర్వచనాలు, ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా.